హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్. నేను మీ రూపశ్రీ. ఈరోజు మనం లంచ్ బాక్స్ రెసిపీ కుక్కర్‌లో టొమాటో రైస్ చేసేద్దాం రండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టొమాటో రైస్ మనం 15-20 మినిట్స్‌లో చేసేసుకోవచ్చండి. వన్ పాట్ రెసిపీ ఇది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో రెగ్యులర్‌గా రైస్, కర్రీయే కాకుండా ఇలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ రెసిపీ పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు గదా! సో, ఈరోజు మనం టొమాటో రైస్ చేసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇందులో నేను షాయి జీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, ఇంకా 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అవి కొద్దిగా వేడయ్యాక కొంచెం పచ్చిశనగపప్పు, జీడిపప్పు వేసి త్వరగా వేయించుకోవాలి. ఈ శనగపప్పు, జీడిపప్పు వేసుకోవడం వల్ల రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతుంటే ఫ్లేవర్ అనేది ఇంకా టేస్టీగా అనిపిస్తుందండి రైస్. సో, అందుకని ఇవి కూడా వేసుకొని అందులోనే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా. అవి వేగిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ రైస్‌కి తగినట్టుగా మనం టమాటాలు చూసుకొని వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడతాయి టమాటాలు. అవి సన్నగా చాప్ చేసుకొని వేసేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కారం అనేది కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే హాఫ్ కప్ పెరుగు వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ దాకా వేగనివ్వాలి. ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు వేగనిచ్చి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసేసుకోవాలండి. ఇది 2 కప్స్ బాస్మతి రైస్ వేసుకున్నాను. ఒకసారి రైస్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది మసాలా అంతా రైస్‌కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఇందులో 2 కప్స్ రైస్‌కి నేను 3½ కప్స్ వాటర్ వేసి ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాకు తెలిసి ఇలా ఫ్లేవర్డ్ రైస్ అన్నీ షెఫ్స్ కాకుండా అమ్మలే కనిపెట్టుంటారండి. ఎందుకంటే కుక్ చేయడానికి ఈజీగా, అలానే తినడానికి టేస్టీగా, పిల్లలకి లంచ్ బాక్స్‌లో సర్వ్ చేయాలనే ఆలోచనతో ఇలా మంచి మంచి రెసిపీస్ వచ్చుంటాయని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక రైస్ కుక్ అయిపోయాక చివరగా కసూరి మేతి ఉంటే వేసుకోండి. అది పూర్తిగా ఆప్షనల్. లేకపోతే స్కిప్ చేసేయండి. ఉంటే కొద్దిగా వేసుకొని అలానే కొంచెం నిమ్మరసం కూడా పిండేసి రైస్ అనేది విరగకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని దీన్ని ఇంకా లంచ్ బాక్స్‌లో సర్వ్ చేసేయండి. మీరు కూడా ఒకసారి ఈ రైస్‌ని ట్రై చేసి చూడండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.